వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు పంట 1,00,000 ఎకరాల్లో గత ఏడాది పండుతుండే, కానీ ఈ ఏడాది 60,000కే పరిమితమైంది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా 22,000 ఎకరాల్లో పసుపు పంట సాగవుతుంది. గతంతో పోల్చుకుంటే 50% పసుపు విస్తీర్ణం తగ్గింది. రైతాంగానికి పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. పసుపు రైతులు అసలు ఏం పండిస్తున్నారు, అందులో ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, పసుపు రైతులకు ఈ పసుపు ఒక ఎకరానికి తీయడానికి ఎంత ఖర్చు వస్తుంది, దానివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మహారాష్ట్ర నుండి రైతులు ఏదైతే కూలీలను తీసుకొచ్చి ఒక ఎకరానికి 20,000 చొప్పున పసుపు పండిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా మహారాష్ట్ర నుండి వచ్చిన కూలీలు పసుపును తీస్తున్నారు. వారందరూ కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పంట తల్లి పంటగా భావించే పసుపును పండిస్తుంటారు. ఈ పసుపుకు సంబంధించి వారు ఇక నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత ఉండడం వల్ల మహారాష్ట్ర నుండి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పని చేపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక మహారాష్ట్ర నుండి వచ్చిన కూలీలు ఉన్నారు. आप लोग महाराष्ट्र से आए इधर कि एक एकड़ का खुदाई करने के लिए कितना पैसे लेते? 20,000 अभी पकड़ रहे। 20,000 रुपये एकड़ को पकड़ रहे। कितना आदमी एक एकड़ में निकालते, क्या है इसका? तो 35 गुंटा निकालते एक दिन को। कितना आदमी इधर एक दिन के लिए 35 गुंटा निकालने के लिए कितना आदमी होते इधर? 19 आप लोग कितना एवरी साल में आते इधर निजामाबाद को, नहीं तो कैसा कैसा है? नहीं, ये साल में इधर आए, अगले पहले साल भैंसा साइड गए थे। ये साल में इधर निजामाबाद डिस्ट्रिक्ट में आए इधर। ये पहली बार है पసుపు निकालने का? नहीं, अभी ये एरिया में पहली बार है। दूसरे एरिया में बहुत काम करे, 6 साल से काम कर रहे हैं। उधर कैसा है तनख्वाह तुम लोग को डेली का? डेली का बोले तो 19,000 एकड़ था उधर। इधर 20,000 मिल रहा बोल के हम आए इधर। इधर अभी ये साल में इधर ये निजामाबाद में कितना एकड़ निकाले अभी तुम लोग पकड़े, गुत्ता पकड़े? अभी 9 एकड़ निकाले 8 दिन में, 9 दिन में। कम ज़्यादा होगा थोड़ा। तुम लोग पूरा कितना आदमी टीम है, किधर से मतलब एक ही गांव में है ना कि कौन सा गांव में रहते तुम लोग आदमी? हमारे एक ही टीम, एक अभी मूंगफली में रहते इधर ये एरिया में, और दूसरे महाराष्ट्र का बहुत है। मुप्पाल में है, बालकोंडा में है, और मेंढोरा में एक टीम है। हमारा गांव का 4 गांव में है इधर उधर। तुम लोग को ये पసుపు निकालने का है ना, ये इसको निकालने का पहले से तुम लोग को मालूम है क्या? अभी बैंसा में निकाले, उससे पहले और किधर भी निकाले, 6-7 साल से निकाल रहे बोले, ये निकालने के लग तुम लोग को कैसा मालूम है? ये निकालने का बोले तो अब कैसा, अभी खोदे तो मालूम होता हमारे को भी कैसा निकालने का। 6 साल से हम ये काम कर रहे इसलिए मालूम होगा। पहले हमारे को तकलीफ गया, मालूम नहीं था। ऐसा खेत वाले बताया, ऐसा खोदना बोल के बताया हमारे को। अभी ये निकालने के लिए मतलब दूसरा काम से ये काम करने के लिए कैसा कुछ तकलीफ है क्या? नहीं, ये हार्ड है, बहुत काम हार्ड है। खोदने का हार्ड है, दूसरे काम बहुत काम करे, ये सबसे हार्ड काम है। तुम लोग इधर फैमिली के साथ आके निकालते? हाँ, फैमिली, बच्चे रहते हमारे साथ, किसको छोटा बच्चे है, सब रहते, सब इधर खेत में आके इधर दिन भर काम करके शाम को रूम के जाए। तुम लोग को लेके जाना और कौन लेके जाते? हमारा अभी खेत वाला लेके जाता। हाँ, आना जाना उसका ट्रैक्टर रहता, उन्हें लेके जाते हमारे। మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ పసుపు తీసేందుకు రైతుల పొలాల్లో మేము వచ్చాం. మహారాష్ట్ర నుండి వచ్చాము. ఇక్కడ మున్పల్లిలో మేము ఒక టీమ్గా ఏర్పడ్డాం. సుమారు 29 మంది మీ ఒక టీమ్గా ఏర్పడడం. రోజుకు ఒక 35 గుంటలు లెక్క చొప్పున మేము తీస్తాం. ఒక ఎకరానికి 20,000 రూపాయలు ధర తీసుకుంటున్నాం. మేము గతంలో చూసుకుంటే బైన్సా తదితర ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో కూడా మేము పసుపు బయటికి తీసాం. మహారాష్ట్రలో కూడా పసుపు తీసాం. అక్కడ 19,000 రూపాయలకు ఎకరానికి చొప్పున ఇచ్చారని చెప్తున్నారు. మొత్తానికైతే పసుపు బయటకు తీయడం కొంచెం హార్డ్, కష్టంతో కూడుకున్న పని అని చెప్పి వారి మాటల్లో చెప్తున్నారు. ఎందుకంటే మిగతా పనులతో చూసుకుంటే పసుపు చాలా కష్టమైన పని. తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పండుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు పండించే రైతులకు కష్టం అంతా ఇంత కాదని చెప్పచ్చు. ఎందుకంటే కూలీలు చెప్తున్న పరిస్థితి అంత అయితే రైతులు వారి మనసుల్లో ఏముంది, అసలు రైతాంగం అయితే పూర్తి స్థాయిలో పసుపు పండించేందుకు చాలా ఏళ్ళుగా తాత ముత్తాతల నాటి నుండి కూడా పసుపును ఆనవాయితీగా తల్లి పంటగా భావించి బంగారంగా భావిస్తుంటారు రైతులు. అందులో
అందులో భాగంగానే ఈ పసుపు రైతుల కష్టం ఎలా ఉందో తెలుసు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పంట పండిస్తారు. తల్లి పంటగా భావించే పసుపును పండిస్తుంటారు. ఇక్కడ బంగారంతో సమానంగా పసుపు పంటను పండిస్తూ రైతులు కష్ట నష్టాలను ఒడిగి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టాలు వచ్చినా, ఎంత లాభాలు వచ్చినా పసుపు పంట మాత్రం పండించడం మరవట్లేదు. గతంలో పసుపు పంట 60,000 ఎకరాల్లో నిజామాబాద్ జిల్లాలో సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 ఏళ్ల కింద 1,00,000 ఎకరాల్లో పసుపు పంట సాగుతుంటే రాను రాను పసుపు విస్తీర్ణం తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ ఏడాది 22,000 ఎకరాలకే పసుపు పంట పరిమితమైంది. ఇక్కడ పసుపు పండించే రైతులు ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, పసుపు అంటేనే తల్లి పంటగా భావిస్తారు. బంగారం పండించే దిశగా బంగారం పండిస్తున్నట్లు రైతులు పండిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా పసుపు పంట మాత్రం వేయడం మర్చిపోరు. తనకున్న ఒక 10 ఎకరాలు తోట ఉంటే దాంట్లో 4 ఎకరాలకు పైగానే పసుపు పంట వేస్తారు. మిగతా 4 ఎకరాలు జొన్న, అదేవిధంగా మొక్కజొన్న వేస్తారు. మిగతా 2 ఎకరాలు తినడానికి కోసము ఏదైతే వరి పంట పండిస్తుంటాం. మన నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పంట సాగుతుంది. మన నిజామాబాద్ జిల్లాలోని అర్గుల్ గ్రామంలో ఉన్నాం. అర్గుల్ గ్రామంలో రాజరెడ్డి రైతు ఉన్నాడు. చెప్పండి రాజరెడ్డి, మీరు ముఖ్యంగా పసుపు పంట పండిస్తారు. అన్ని పంటల కంటే ముఖ్యంగా తల్లి పంటగా పసుపు పండిస్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా పసుపు పంటను మాత్రం వీడు. అసలు ఏంది మీ పసుపు పంట పండించడంలో మీ ప్రాధాన్యత ఏంటి? అసలు ఏంటి దీనికి అందరికి సంబంధించి మీరు ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుకొని ఎందుకుంటారు? నా పేరు రాజారెడ్డి, మాది అర్గులు గ్రామం, జక్రంపల్లి మండల్. నేను గత 25 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాను. నాకున్న 9 ఎకరాల్లో సగం టు సగం 4.5 ఎకరాల పసుపు పెట్టేవాడిని గతంలో. రాను రాను కూలీల కొరత తక్కువ ఏర్పడ్డది మాకు, ధర లేదు, అన్ని మానుకొని ఈ సంవత్సరంకి వచ్చేసరికి నేను ఒక 2 ఎకరాలకే పరిమితం అయినా. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో దీన్ని ఫ్లవ్ వేయించడంతో చాలు చేస్తే దబ్బి ఉడకబెట్టి నిజామాబాద్ మార్కెట్ పోయే వరకు ఎకరానికి ఒక 80,000-90,000 రూపాయల ఖర్చు అవుతున్నది. ఎలాగంటే ఫస్ట్ దున్నడము స్టార్ట్ చేస్తే దాంతోపాటు ఒక ఎకరానికి 2 లారీల ఎరువు వేయడం. అంటే ఒక్క లారీ గతంలో 10-16 వేలు ఉన్న లారీ ఈరోజు 32,000 ఒక లారీ వచ్చింది. అంటే మేము 2 లారీలు పోయింది, మాకు ఈ పసుపు వెళ్ళేది. ఆ 2 లారీ పోవాలంటే 60,000 రూపాయలు అవుతున్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అది. దాని తర్వాత విత్తనం వేయడానికి గతంలో మాకు ఎడ్లు ఉండే, ఇప్పుడు ఎడ్లు బంద్ అయిపోయినాయి. ట్రాక్టర్తో వేయాలి. ట్రాక్టర్తో వేయాలంటే ఒక ఎకరానికి ఒక ట్రాక్టర్తో వేయాలంటే ఎకరానికి 4,000-5,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి పసుపు వేసేటప్పుడు కూలీలతో. అవి కాకుండా 65,000 అయినాయి. తర్వాత మందులు, కలుపులు తీయడం అన్నీ అయిపోయినాయి. లాస్ట్కు ఆకు కోసి తవ్వే టయానికి మాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మా నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట అధికంగా ఉంటుంది. మాకు తల్లి పంటలాగా ఇది తల్లి పంట మాకు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని పట్టుకుంటే మా తెలంగాణ రాష్ట్రంలో మా నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత తక్కువ ఉంది. బాగా కూలీలు లేరు. ఉన్న కూలీలను రమ్మంటే వాళ్ళు ఇప్పుడు కైకిలు వస్తలేరు. వాళ్ళు గంట హిసాబులో వస్తామంటున్నారు. గంటకు 1,800 నుంచి 180 నుంచి వెళ్ళి 200 రూపాయలు తీసుకుంటారు గంటకు. మాకేం నిండుతుంది? అందుకనే మహారాష్ట్ర నుంచి కూలీలు వచ్చినారు. ఈ మహారాష్ట్ర కూలీలు వీళ్ళు కైకిలు కాకుండా గుత్తాగా దప్పుతున్నారు. ఒక ఎకరానికి గుత్తాగా దప్పుతున్నారంటే గుత్తా 20,000 రూపాయలు ఒక ఎకరం వీళ్ళకి ట్రాన్స్పోర్ట్, వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి తోటలో తీసుకురావాలంటే ట్రాక్టర్ కిరాయి, దానికి ఒక 2 రోజులు వస్తే 2,000 రూపాయలు, 22,000 రూపాయలు. దీన్ని ఊర్రే గుంజాలంటే ట్రాక్టర్ కిరాయిలు ఒక 5,000 రూపాయలు. దాన్ని ఉడకబెట్టాలంటే ఒక్క డ్రమ్ ఉడకబెడితే 200 రూపాయలు తీసుకుంటున్నాం ఈ రోజుల్లో. మంచిగా వెళ్ళిందనుకో ఒక 40 డ్రమ్ములు అంటే దానికి ఒక 4,000 రూపాయలు 10,000 రూపాయలు పోతున్నాయి. దాన్ని డ్రమ్ము దింపడము, నిజామాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడము, లాస్ట్కి వచ్చే వరకు 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఒక ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాని ధర ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే వాడికాడికే. రైతు అనేటోళ్ళు మాకు ఇది ప్రధాన పంట. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎంత వర్షాలు పడ్డా, ఎంత కూలీలు లేకున్నా మేము చేసే ప్రధాన వ్యవసాయం ఇదే. మాకు సగంలో ఉండేది ఇప్పుడు 2 ఎకరాలకు వచ్చినా మిగిలిన జొన్న వేసుకుంటున్నా. దీంట్లో నిలుతలేదు. అందుకనే ప్రభుత్వం చొరవ వేసుకుంది. ఇప్పుడు మొన్న పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం. ఎందుకంటే గతంలో ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ మొదటిసారి పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చారు. బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారమే పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాకు తీసుకొస్తానడు. పసుపు బోర్డు తీసుకొచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల నిజామాబాద్ జిల్లా రైతులకు మీకేమైనా లాభాలు ఉంటాయా? పసుపు బోర్డు రావడం వల్ల లాభమే.
ధర నిర్ణయిస్తారు, ధర ప్రకారంగా మనం అమ్మవచ్చు. కానీ ఆ పసుపు బోర్డు వచ్చింది, దాన్ని ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారో ఎక్కడ దాన్ని నిలకడ చేస్తున్నారో మాకు తెలియదు. తర్వాత పసుపు బోర్డు వచ్చినందుకు మాకు సంతోషమే. గతంలో చెప్పిన దాని ప్రకారంగా ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు అరవింద్ గారు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు, పసుపు బోర్డు తీసుకొస్తా నిజామాబాద్ జిల్లాకు అని చెప్పేసి. ఆ టైంలో కాకుండా ఈ టైంలోనే తీసుకొచ్చిండ్రు, సంతోషమే. మంచి రైతులకు మంచి శుభవార్త ఇది. కానీ అది ఇప్పుడు ఎక్కడ ప్లేస్ అనేది ఇంకా నిర్ణయించలేదు ప్రభుత్వం. నిర్ణయిస్తే మాకు పసుపు బోర్డు అయితే ధరలు మంచిగా ఉంటాయి. అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే పసుపు బోర్డు అయితే ఏర్పడింది. జిల్లా కేంద్రంలోనే ఎక్కడైనా సరే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డు వల్ల మీకు రానున్న రోజు, ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు అయితే ఇంపోర్టు ఎక్స్పోర్టు అంటే ఎక్స్పోర్ట్ ముఖ్యంగా పెరుగుతుంది. దానివల్ల నాణ్యమైన పసుపు వంగడాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానివల్ల మీకు ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉంటాయి? ఏమి మాకు ధరగా ఉంటాయి కాబట్టి ధర ప్రకారంగా మేము లాభపడతాము. కూలీల ప్రకారం అయితే లేదు, కానీ ధర ప్రకారం లాభపడతాము. పసుపు బోర్డు వచ్చినందుకు సంతోషమే. కానీ మాకు కూలీల కొరత బాగున్నది. ఇది పసుపు దవ్వడానికి ఏమన్నా యంత్రాలు తయారు చేసి ప్రభుత్వము రైతులకు అందించాలని కోరుకుంటున్నాను. ఇక ఈ కూలీలతో కూడా రాను కూలీ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క వ్యవసాయ కూలీ తన బిడ్డని తనలాగా వ్యవసాయం చేయించకుండా సరిపోయడం జరుగుతుంది. కాబట్టి రాను కూలీల కొరత ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వము మాకు పసుపు తవ్వే యంత్రాన్ని సృష్టించి రైతులకు అందించాలని కోరుతున్నాను. ఓకే, ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ రైతులైతే తమ కష్ట నష్టాలు వచ్చి పసుపు పంట అయితే పండిస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా పసుపు ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా పసుపు పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఉన్నారు. ఏదేమైనప్పటికీ పసుపు తమకు తల్లి పంటగా భావిస్తున్నారు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో పసుపు వేశారు? అసలు ఏంది కష్టం ఏమన్నా పసుపు పెడితే? రంగారెడ్డి చెప్పండి, మీరు పసుపు పంట పండిస్తున్నారు. పసుపు పంట పండించడంలో మీకు ఏం కష్టం ఉన్నది? ప్రభుత్వం నుంచి ఏం అడుగుతున్నారు? ప్రభుత్వం నుంచి మద్దతు ధర కోరుకుంటున్నాము. పెట్టుబడి బాగా అవుతుంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మద్దతు ధర నిర్ణయిస్తే మాకు కొంచెం లాభంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే మద్దతు ధర, ఇది ఇప్పుడైతే జాతీయ పసుపు బోర్డు ఏర్పడైంది, మద్దతు ధర కానీ దానికి అంతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పసుపు బోర్డు వల్ల రావడంతో గతంలో మీరు రైతులందరూ కూడా ధర్నాలు రస్తారోకోలు చేశారు. పసుపు బోర్డు వస్తే మాకు లాభాలు జరుగుతున్నాయి. పసుపు బోర్డు అయితే ఏర్పడైంది, దాంతో లాభాలు వస్తాయని మీరు ఆశపడుతున్నారు? ఆశపడుతున్నాం. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. స్పైస్ బోర్డు ఇక్కడ పెట్టడం ద్వారా మేము రైతులు లాభం చెందుతారని మేము అనుకుంటున్నాము. కేంద్రం మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు రైతులైతే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పసుపు బోర్డు అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. పసుపు తీయడం వల్ల కొంచెం మాకు యంత్రాల అవసరం ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా కష్ట నష్టాలు వచ్చి మేము పసుపు పంటను పండిస్తున్నామని చెప్తున్నారు. రైతులైతే పూర్తిగా పసుపు బోర్డు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాకు మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానివల్ల సబ్సిడీకి సంబంధించిన యంత్రాలు పనిముట్లు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో రైతులకు కూలీల కొరత మరింత ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే కాలం మారుతుంది, టెక్నాలజీ మారాలి. కానీ రైతుల్లో కూడా ఈ టెక్నాలజీ అందిస్తే మరింత ఉత్సాహంగా పసుపు పండించేందుకు రైతులు సిద్ధమవుతారని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మేము పసుపు రైతులం అయితే గతంలో 1,00,000 ఎకరాలకు పైగా పసుపు పండించే రైతులు తెలంగాణలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కేవలం 22,000 ఎకరాలు. తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో పసుపు పండేది. అందులో భాగంగానే ఆ పసుపు పండే విస్తీర్ణం తగ్గింది కాబట్టి యంత్రాలు అదేవిధంగా పసుపుకు మద్దతు ధర ఇస్తే రానున్న రోజుల్లో పసుపుకు సంబంధించిన విస్తీర్ణం పెరిగే అవకాశాలు అని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పసుపు రైతులను ఆదుకునే దిశగా మరింత ప్రయత్నాలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. పసుపు రైతులైతే పసుపు పండించి దాన్ని తీసి బయటకు తీసుకునే పరిస్థితి. గతంలో ఎడ్ల బండ్లతో అదేవిధంగా ఎద్దులతో తరలించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ మారింది. ట్రాక్టర్ ద్వారా కూలీలను గుత్తగా వ్యవసాయానికి తీసుకొచ్చి ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్న పరిస్థితి. ఏ రైతు అయితే తన పొలంలో ట్రాక్టర్ ఉంటే లేకుంటే కానీ ఎవరైనా ట్రాక్టర్ను కిరాయికి తీసుకొని ట్రాక్టర్లు తరలిస్తారు. అయితే కూలీలు అయితే ఇక్కడ కూలీల కొరత ఏర్పడింది. గతంలో పోలిస్తే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరింత కూలీల కొరత ఏర్పడిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండించే రైతులకు కొంచెం కష్టమే అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతాంగం కోసము ఏదైతే పసుపు పండించే రైతుల కోసం మరింత పనిముట్లు తేవాలి, మద్దతు ధర ఇవ్వాలి, రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడకుండా వారికి అంతటి కూడా మంచి మెరుగైన విత్తనాలు సరఫరా చేస్తే రైతులు మరింత ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణలో పసుపు పండించే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరించి వారందరికీ కూడా నాణ్యమైన
పసుపు వంగడాలతో పాటు పనిముట్లు, అదేవిధంగా దానికి అందరికి సంబంధించి మద్దతు ధర, ఎక్స్పోర్టింగ్ పెంచే దిశగా ఏదైతే జాతీయ పసుపు బోర్డు దానిపైన ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేసినప్పుడే రైతాంగం పూర్తిగా లాభపడుతుంది, పసుపు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో కూలీల కొరత అధికంగా ఉండడం వల్ల పసుపు విస్తీర్ణం తగ్గింది. దానికి అంతటికి సంబంధించి మహారాష్ట్ర నుండి కూలీలను తీసుకొచ్చి పెడుతున్న పరిస్థితి అని చెప్తున్నారు రైతులు. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసే మొత్తం 29 మంది కూలీలందరూ కూడా మహారాష్ట్ర నుండి వచ్చిన కూలీలే. వీరందరూ కూడా మహారాష్ట్ర నుండి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఒక గ్రామంలో అందరూ వీరికి అందరికి సంబంధించిన ఒక ఏజెంట్ ఉంటాడు. ఏజెంట్ ద్వారా వీరందరూ రోజు ఎక్కడ పసుపు తీయాలి, ఎక్కడ దీనికి అందరికి సంబంధించి ఆ ఏజెంట్ వీరందరికీ కూడా పసుపు ఈ కూలీలకు ఒక ఏజెంట్ ఉండడం వల్ల ఎక్కడెక్కడ పసుపు తీసే రైతులు ఉంటారో వారందరినీ గుర్తించి దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతాంగం కోసం మొత్తంగా వారికి పసుపు తీసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించే రైతులకు చూడొచ్చు, ఇది అత్యధికంగా ఏదైతే దిగుబడి వచ్చిన పసుపు కొమ్ము. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8 కొమ్ములు ఉన్నాయి. దీనికో ముఖ్యంగా ఈ 8 కొమ్ముల్లో అత్యధికంగా ఏంటంటే దిగుబడి వచ్చేందుకు చూడొచ్చు. మొత్తంగా జిల్లాలో చూసుకుంటే పసుపు పండించే రైతు పూర్తి స్థాయిలో అధికంగా పసుపు పండిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి పసుపు పండిస్తున్నారు రైతులు. ఏదేమైనా 1 ఎకరం పసుపు పండించితే దాంట్లో ఎంత దిగుబడి వస్తుందనే అంశానికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 1 ఎకరం పంట పండిస్తున్నప్పుడు ఒక 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి అందరికి సంబంధించి దిగుబడి ఎంత వస్తుంది? సాధారణంగా పసుపు మంచిగా పండినప్పుడు దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో 1 ఎకరానికి దిగుబడి ఎంత వస్తుందనే దానికి సంబంధించి పూర్తిగా రైతునైతే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు పసుపు పండిస్తున్నారు, బాగానే ఉంది, 1 ఎకరానికి పెట్టుబడి 80,000 రూపాయలు అయితే అన్నారు. 1 ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది? ఎట్లా మీరు దాన్ని దిగుబడి క్యాలిక్యులేషన్ చేస్తారు? అయితే ఇది దిగుబడి అనేది మన చేతులు లేకు. ఒకవేళ మంచిగా పసుపు వెళ్తే మాకు ఒక డ్రమ్ముల హిసాబులు ఈ టైంలో, అంతకుముందు అంటే కడాయిల హిసాబులు ఉంటుండే. 1 ఎకరం దబ్బితే 100 కడాయిలు వెళ్తుండే. అంటే ఈ టైంలో ఈ డ్రమ్ముల హిసాబులు అంటే మాకు 40 నుంచి 50 డ్రమ్ములు వెళ్తేనే రైతులు ఆపడతారు. కానీ ఇక 30 డ్రమ్ముల పసుపు వెళ్ళిందనుకో, రైతు పెట్టిన పెట్టుబడి సమానము. కాకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు, వేరే పని చేద్దామన్న ఆలోచన రాదు. ఎండ పుట్టి నుంచి వచ్చిన దాకా మేము వ్యవసాయదారులనే ఉంటాము. ఈ ఖర్చు చేయక తప్పదు కాబట్టి చేయవలసి వస్తున్నది. లాభమో నష్టమో చూసుకుంటున్నాము అంతే తప్ప మేము పండించిన పంటని కొన్న దళాలు ఆపడుతున్నాడు. ఈ రోజుల్లో బిల్డింగ్ కడుతున్నాడు, కారు తిరుగుతున్నాడు. మేము రైతులము అదే భూమిలోనే ఉన్నాము, అదే బైక్ మీద వస్తున్నాము, అదే ఇట్లా పని తిరుగుతున్నాము. అంటే రైతు ఎంత దీన స్థితిలో ఉన్నాడు అంటే పసుపు పండుతేనే రైతులు ఆపడతాడు. మాకు 40 నుంచి 50 డ్రమ్ముల సిమ్ములు వెళ్తేనే లాపడతాము. ఈ 30 సిమ్ముల దాకా వచ్చిందంటే పెట్టుబడికి రైతు తిరిగే కష్టం తప్ప రూపాయి లాపడాడు. ఓకే, ముఖ్యంగా ఒక ఎకరం మంచి పసుపు పండింది అనుకో, ఎన్ని ట్రాక్టర్ల పసుపు బయటకు తీయచ్చు? ఒక ట్రాక్టర్లో ఎన్ని సిమ్ములు అవుతాయి? 1 ఎకరం పసుపు పండిస్తే ఇప్పుడు పోయిన ట్రాక్టర్ చూసారు మీరు, ఆ ట్రాక్టర్లు మాకు 7-8 ట్రాక్టర్ల కొమ్మి వెళ్తే 40 సిమ్ములు అవుతుంది అంటే లాభం. ఇక మరీ అధ్వానంగా 3-4 ట్రాక్టర్ వెళ్ళిందనుకో లెవెల్, రైతు పెట్టిన పెట్టుబడి లెవెల్, పడ్డ కష్టమంతా లాస్. మాకు ఒక 7-8 ట్రాక్టర్ల కొమ్మి వెళ్తే ఈ ఉన్న గోల మండ ఇదొక ట్రాక్టర్గా అవుతుంది మాకు. దాన్ని పట్టుకుంటే 40 నుంచి 50 మధ్యలో సిమ్ములు వెళ్తాయి. మార్కెట్కి ధర ఉంటే మాకు పైసలు వస్తాయి. ముఖ్యంగా చెప్పండి, పసుపు పండించే మీరు రైతులు ఉన్నారు, 40 సిమ్ములు వెళ్తే బాగుంటుంది. గతంలో 100 కడాయిలు ఉడికితే ఆ రైతు 1 ఎకరంలో 100 కడాయిలు వెళ్తే ఆ రైతు అదృష్టవంతుడని భావిస్తుంది. ఇప్పుడు 40 సిమ్ములు వెళ్తే రైతు అదృష్టవంతుడుగా చెప్తున్నారు. ఆడికి ఇప్పుడు ప్రభుత్వం గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది పసుపు ధర కొంచెం తక్కువ ఉంది. గత ఏడాది 20,000 రూపాయలు పలికింది. ఇప్పుడు పసుపు మార్కెట్లకు ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి 12,000 పైచీలుగా పసుపు ధర ఉంది. ఇదే పసుపు ధర ఇట్లనే ఉంటే రైతులకు లాభమా నష్టం? ఈ విధంగా ఉంటే రైతు చేసిన కష్టానికి కొద్దిగా ఫలితం తగ్గుతుంది, అంటే వస్తుంది, లాభపడతాడు. ఇక ఇప్పుడు స్టార్టింగ్లే 10-12,000 రూపాయలు అంటే మార్కెట్కు ఇంకా రాను పసుపు వస్తూ ఉంటే అది మనకు ధర తగ్గిపోతుంది. గత సంవత్సరము మాకు 17-18,000 రూపాయల ధర పలికిందన్న ఆశ ఉద్దేశంతోనే ఈరోజు నేను పోయినసారి 2 ఎకరాలు చేసిన, ఈసారి 3 ఎకరాలు, 1 ఎకరం పెంచిన, ఖర్చు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే పెంచిన, ఆ ధర ఉంటేనే మేము లాభపడతా. లేదు అంటే మళ్ళీ ఎకరానికే వస్తా. నాకు మద్దతు ధర ప్రకటించి ఈ గ్రేడ్కు ఈ సైజుకు ఈ ధరని ప్రభుత్వం నిర్ణయించాలని నేను కోరుకుంటున్నా, భావిస్తున్నా సుఖ.
మొత్తానికి చూడొచ్చు రైతులైతే పూర్తి స్థాయిలో గతంలో నేను 100 కడాయిలు పండించే రైతు ఉంటే ఆ రైతు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే 100 కడాయిలు పండించిన రైతు ఒక ఎకరంలో అధిక లాభం సాధించేవాడు. ఇప్పుడు 40 సిమ్స్ అంటే దాంతో పోల్చుకుంటే 100 కడాయిలు ఈజీగా అవుతుంది కాబట్టి ఆ 100 కడాయిల పూర్తి పసుపు మేము పండించినప్పుడు అధిక లాభాలు ఉంటాయి, రైతు లాభపడతారు. రైతుకు 4-5 ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు పూర్తిగా ఆడికాడికి అవుతుంది, ఎలాంటి లాభాలు ఉంటాయి, పెట్టిన పెట్టుబడి కూడా ఆడికే అవుతుంది, దానివల్ల నష్టపోతాం. ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఏ గ్రేడ్ పసుపును గుర్తించి దానికి సరైన ధర ఇవ్వాలి, బి గ్రేడ్ పసుపును గుర్తించి దానికి ఓ రకమైన ధరలు ఇస్తే అప్పుడు రైతు మంచిగా పండించిన రైతుకు అధిక లాభాలు ఉంటాయి. దాంట్లో ఏదైతే కర్కుమిన్ శాతం అని చూస్తుందో దానిలో అలాంటి పసుపును కూడా రైతులకు పసుపు బోర్డు ద్వారా ఉత్పత్తి చేసి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ యూనివర్సిటీ ఉంది అది కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం, దాని ద్వారా కూడా రైతులకు మెరుగైన వంగడాలు ఇచ్చినప్పుడే పసుపు రైతులు అధికంగా పంటలు పండించే దిశగా ప్రయత్నాలు సాగుతాయి. అందువల్ల పసుపు రైతు సంతోషంగా ఉంటాడు. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండేది నిజామాబాద్ జిల్లాలో. నిజామాబాద్ జిల్లాలో 60,000 ఎకరాలు గతంలో సాగయ్యేది, కానీ ఇప్పుడు 22,000 ఎకరాలకే పరిమితమైంది. పసుపు విస్తీర్ణం పెరగాలంటే పసుపుకు రైతులకు మెరుగైన వంగడాలు ఇవ్వాలి, కర్కుమిన్ శాతాన్ని పెంచే దిశగా వంగడాలను ఏదైతే శాస్త్రవేత్తలు పరిశీలించాలి, ఆ వంగడాలనే రైతులకు ఉత్పత్తి చేయాలి, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి. పసుపు రైతుకు మద్దతు ధర ఇచ్చినప్పుడే పసుపు బాగుపడతారు. మార్కెట్లో ఇనం ద్వారా కానీ మార్కెట్లో దళారుల వైపు పోకుండా రైతుకు మెరుగైన ధర వచ్చే విధంగా ప్రభుత్వము సహాయం చేయాలి. పసుపు బోర్డు దానికి అంతటి కూడా మెరుగైన పసుపు విత్తనాలు సరఫరా చేస్తున్నాయి. రైతులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ పైన పసుపు తీసే యంత్రాలు కానీ, పసుపు ఉడకబెట్టే యంత్రాలు కానీ, పసుపును శుద్ధి చేసే యంత్రాలు కానీ పూర్తిగా సబ్సిడీని ఇచ్చినప్పుడే రైతాంగం కూడా పూర్తిగా బాగుపడుతుంది. మరింత మెరుగైన పసుపు మరింత విస్తీర్ణం పెంచే అవకాశాలు ఉంటాయి. దానివల్ల పసుపు బోర్డు అయితే పసుపుకు మద్దతు ధర వచ్చే విధంగా పసుపు బోర్డు ప్రయత్నాలు చేసి ఎక్స్పోర్ట్ పెంచే దిశగా ఉంటే పసుపు రైతులు మరింత ఉపయోగపడతారని చెప్పి ఇప్పటివరకు రైతు పసుపు పండించే చేల్లో చూసాం. మనం ఇక్కడ పసుపు ఉడకబెట్టే యంత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ పసుపు రైతు అయితే తన చేల్లో నుంచి పసుపు పండించిన పంటని ఉడకబెట్టే బాయిలర్ ద్వారా ఉడకబెడుతున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా 4 డ్రమ్ములు ఉన్నాయి. ఆ బాయిలర్లో కట్టెలతో ఏదైతే మంట ద్వారా ఉడికించి ఆ నీటిని వేడి చేసి మొత్తంగా స్టీమింగ్ ద్వారానే పసుపుని ఉడికించే యంత్రం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ రైతు అయితే ఉన్నాడు, తనకు ఎన్ని ఎకరాల పసుపు పంట పండించారు, దాంట్లో ఎంత పసుపు దిగుబడి వచ్చింది, దానికి దానికి సంబంధించి సిమ్ములు ఎన్ని డబ్బాలు అయ్యాయి అనే దానికి సంబంధించి రైతునైతే అడిగి తెలుసుకుందాం. రైతు మనతో పాటు ఉన్నాడు. ఇక్కడ పూర్తిగా రైతు పంటలు పండించే దిశగా పసుపును పూర్తిగా ఉత్పత్తి చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు అవుతాయి. ఆ కష్టాలను తట్టుకొని పసుపుకు సంబంధించిన పంటలను నష్టపోకుండా ఉండే విధంగా పసుపులో రైతులైతే పండిస్తున్నారు. పూర్తి స్థాయిలో పసుపు దిగుబడి కోసం ఎన్నో కష్టాలు నష్టాలు పడి పసుపు పంట పండిస్తున్నారు. చెప్పండి, మీ పేరేంటి, మీది ఎన్ని ఎకరాలు పసుపు సాగు చేస్తున్నారు, ఏంది అసలు పసుపు పరిస్థితి? మంతెన్ చిన్న నా పేరు. నేను 3 ఎకరాల పసుపు వేసినాను. ఎకరం 2 సార్లు దుబ్బినాను. ఇప్పటికీ ఇది మినిమం 44 డబ్బాలు అవుతుంది. ఓకే, అంటే మీరు ఒక ఎకరం 2 సార్లు దబ్బినప్పుడు 44 డబ్బాలు అవుతుంది. పసుపు పెట్టుబడికి ఎంత ఖర్చు వచ్చింది, లేబరు ఉడికించేదానికి ఎంత తీసుకున్నారు? పసుపు ఖర్చు అంటే అప్పుడు ఎకరానికి 2 లారీలు పోసినారు పెండ. ఒక లారీ అప్పుడు 30,000, 32,000 60 అప్పుడే మినిమం అప్పటి నుంచి ఇప్పటిదాకా 1,00,000 మీదనే వస్తుంది ఖర్చు. ఇప్పుడు ఉడకబెట్టడానికి బాయిల్కి మిషన్ ఆయనకు డబ్బాకు 230 రూపాయలు. అంటే ఈ లేబర్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు? పసుపు మీరు ఉడకబెట్టే యంత్రం తీసుకొచ్చారు కదా, బాయిల్ మిషన్, ఈ బాయిల్కు 240 రూపాయలు ఇస్తున్నారు. ఈ లేబర్ ఎక్కడి నుండి వస్తారు? గతంలో మీరు పసుపు కడాయిల ద్వారా ఉడకబెడుతారు కదా, ఇంతకుముందు కడాయిల ద్వారా ఉడకబెడుతుంటే ఇప్పుడు ఏం పోయి మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తారు ఈ బాయిలర్ ఉడకబెట్టడానికి. ఇక్కడ వాళ్ళు చేయరు, మహారాష్ట్ర వాళ్ళే చేస్తారు తప్ప ఇక్కడ వాళ్ళు చేయరు దాన్ని. ఓకే, ఇప్పుడు మీకు పసుపు పండించేందుకు అంటే గతంలో మీరు పసుపు 1 ఎకరం 2 ఎకరాలు వేసేవారు, ఇప్పుడు పసుపు బోర్డు వచ్చింది, నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు వేసింది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత పసుపుకు మంచి ధర వస్తుంది అనుకుంటున్నారా? పసుపు బోర్డు వచ్చిన దానికి మంచిగా ధర వస్తేనే రైతు అనేటోడు బాగుపడతాడు, ముందుకు పోతాడు. ధర లేకపోతే పసుపు బోర్డు వచ్చినా ఏదొచ్చినా గంతే కదా. ఎప్పుడైనా మినిమం రేట్ అనేది మినిమం 14 నుంచి 15-20 దాకా ఉండాలి. 20 దాకా ఉంటేనే రైతు కానీ లాభం. ఇవన్నీ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి కదా, ఫర్టిలైజర్ కానీ, ఎరువు కానీ, లేబర్ కానీ, ప్రతి దానికి ఛార్జెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు లేబర్ ఎక్కడానికి ఒక్కొక్కరికి 300. మినిమం ఎకరం రిక్కాలంటే 40 నుంచి 50 మంది పడతారు. రిక్కడానికి దుబ్బడానికి ఒక 6-7 మంది మొగలు పడతారు. వాళ్ళకి ఒక్కొక్కరికి కూలి 1000 నుంచి 1200 కళ్ళుతోని.
ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు పసుపు ఇక్కడ పసుపు రైతు అయితే తన ఎకరం 2 సార్లు అంటే ఎకరం 4 గుంటలు పసుపును తీశాను. పసుపు తీయడం వల్ల ఎకరం 4 గుంటలు తీయడం వల్ల పూర్తిగా నాకు 44 సిమ్స్ 44 ఆ డ్రమ్ములు అవుతుంది. దీనికి అందరికి సంబంధించి మహారాష్ట్ర నుంచి అయితే పసుపు ఉడకబెట్టేందుకు లేబర్స్ వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే బాయిలర్ యంత్రం ఉందో ఆ బాయిలర్ యంత్రం ద్వారా పసుపును ఉడికించే ప్రయత్నం అయితే రైతులు చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి బాయిలర్ యంత్రానికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా ఉదయం తెల్లవారుజాము నుండే దీనికి అంతటికి సంబంధించి ఒక్కో డ్రమ్ముకు 240 రూపాయలు చొప్పున మేము బాయిలర్ యంత్రానికి ఇస్తాం. దీంట్లో 4 డ్రమ్ములు ఉంటాయి, 4 సిమ్స్ ఉంటాయి. ఒక్కో దానికి అంటే ఒకసారి తీసినప్పుడు అంటే సుమారు 1000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. మాకు ఒక ఎకరానికి 44 సిమ్స్ అయినాయి. ఇక్కడ లేబర్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ లేబరు ఎక్కడి నుండి వచ్చారు, వారు ఏం కష్టం అవుతుంది, దానికి అందరికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. आप लोग किधर से आया, क्या है तुम लोग का, ये कैसा जलाते? महाराष्ट्र से आए। ओके, कैसा जलाते? लकड़ी डाल के डेली कितना सिम्स तुम लोग जलाते हैं पसपू हल्दी? 7-8 साल से। 7-8 साल से? हाँ। नहीं, तुम लोग महाराष्ट्र से आए, इसके लिए तुम सुबह कितना बजे आते हैं, कितना आदमी लोग काम करते? 9 आदमी काम करते। 4 बजे आते। 4 बजे से कितना बजे तक करते? 6 बजे तक। हाँ। और एक आदमी है इधर, उसको पूछेंगे क्या है तुम लोग किधर से आते हैं, ऐसा कैसा तुम लोग को इधर काम है बोल के मालूम है? ये हम 10 साल इधर आते। हाँ। पहले साल आए थे, हल्दी का काम मालूम हो, फिर डेली 7 साल हो गए ये गांव में आके हल्दी उबालते। सुबह 3 बजे से शाम को 5 बजे तक 60 ड्राम निकालते। ये तुम आग से इधर काम कर रहे हैं ना? हाँ। इसका वजह से थोड़ा आदमी का तबीयत भी खराब हो जाता है। तबीयत खराब हो जाता, फूट का तबीयत खराब होता है, तबीयत भी खराब हो जाता, ये आंगर भी लगता। फिर नहीं, इसके लिए तुम लोग डेली कितना सिम्स कितना ड्रम निकालते? डेली हम 55-60 ड्राम निकालते। तुम लोग कितना पड़ता है क्या 500-550 पड़ता है एक आदमी को डेली? पूरा 70-50 निकालेंगे तो कितना आदमी लोग काम करते हैं, कितना बचते डेली? 60 निकाला तो एक आदमी को 600 रुपये पड़ता। तो 9 आदमी को देखो 6000 रुपये आता। 9 आदमी को। हाँ। तुम लोग कितना महीने काम करते हैं हल्दी के लिए? 2 महीने। 2 महीने काम करते इधर। बाद में गांव में जाके उधर गांव में काम करते। क्या काम करते उधर? ये मजूरी खेत का काम करते। इधर अच्छा है उधर अच्छा है? अभी क्या उधर तो मजूरी कम है, 200-300 एक दिन का है। इधर एक दिन की है तो ज़्यादा मिलता है, इसलिए इधर आते। फिर एक साल में 2 महीने सीजन रहता, बार बार नहीं मिलता, इसलिए आते इधर। ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు పసుపు రైతులు అయితే పూర్తిగా పసుపు పండించేందుకు మహారాష్ట్ర నుండి కూలీలు తీసుకొస్తారు. రోజువారీగా మేము కూలీలకైతే మాకు 9 మంది యంత్రాన్ని ఉడికిస్తాం. రోజుకు 60 నుంచి 70 సిమ్స్ ఉడికిస్తాం. దానివల్ల మాకు వేడిని కూడా అలాగే ఉంటుంది, దానివల్ల మాకు చేతులకు కూడా మంట తగులుతుంది, దానివల్ల ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు. దానికి మాకు 9 మంది పనిచేస్తే ఆ రోజుకు 6000 రూపాయల చొప్పున లాభం వస్తుందని చెప్తున్నారు. మాకు ఒక్కొక్కరికి 600 చొప్పున కూలీలు అయితే పడుతున్నాయి. మేము మహారాష్ట్రలో తక్కువ కూలి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం. గత 7-8 సంవత్సరాలుగా మహారాష్ట్రలో పనిచేస్తున్నామని కూలీలు అయితే చెప్తున్నారు. రైతు అయితే పండించిన పసుపుకు మాకు అధిక లాభాలు రావాలంటే సుమారుగా 40 నుండి 50 సిమ్స్ అయితేనే ఒక ఎకరానికి లాభం ఉంటుంది. దానివల్ల మేము రైతులం లాభపడతాం. అదే కాకుండా పసుపు రైతులకు ఏదైతే పసుపుకు మద్దతు ధర ఉండాలి, దాంతోపాటు పూర్తి స్థాయిలో పండించిన పసుపు నాణ్యతగా ఉన్నప్పుడే మాకు అధికంగా ధర వస్తుంది. దానివల్ల ప్రభుత్వము ఇటువైపు కూడా సహకరించాలి. పసుపు రైతులు పసుపు పండించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వము మాకు సహకరించాలి. యంత్రాలు అదేవిధంగా వివిధ రకాల సబ్సిడీ యంత్రాలు పసుపు రైతులకు ఇవ్వాలని చెప్పి రైతులైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.